ఇవ్వకుండా గడిపారు వాళ్ళు. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకోవడం కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు పక్కన ఇస్తూనే సూపర్ 6 పథకాల్లో భాగంగా మన ఎంప్లాయ్మెంట్ కల్పించడము, అదేవిధంగా గ్యాసు దీపం పథకము, అదేవిధంగా మన మిగిలినవి కూడా డేట్లతో సహా అనౌన్స్ చేసాం మనం ఇస్తామని చెప్పి. ఒక్కొక్కటి తల్లికి వందనమేమో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి చెప్తున్నాం కదా. ప్రతిదీ కూడా. రాజుగారు వినపడుతుందా? ఓకే శేషబాబు గారు. సో వెంకటరెడ్డి గారు ఇందాక మీరు చెప్పారు ఈ బడ్జెటేతర అప్పులకు సంబంధించి దాదాపు 1,19,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పు చేసిందని చెప్పేసి. సో వాస్తవంగా మనం చూస్తే మొన్న మంగళవారం తీసుకున్నటువంటి 5,000 కోట్లతో కలిపి మార్కెట్ రుణాల కింద తీసుకున్నటువంటి అప్పు దాదాపు 74,827 కోట్లు. అంటే భవిష్యత్తులో కూడా ఇంకో 11,000 కోట్లు అప్పు చేసేందుకు కూడా ఆర్బీఐ ఇచ్చినటువంటి క్యాలెండర్లో ప్రభుత్వం అప్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇదంతా కలిపి మీ లెక్క ప్రకారం 1,30,000 కోట్లు మీరు చెప్తున్నారు రమారమి. కానీ ఇందాక మనకు చూసాం మనం, వంశీకృష్ణ గారు ఒక మాట చెప్పారు ఇక్కడ. ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించడానికి మాకు 7 నెలల్లో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి దాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఈ అప్పులు తోటి కాకుండా అంటే ఆర్థిక వనరులను సృష్టిస్తాం, అంతేకాకుండా సంపదను సృష్టిస్తాం, ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎందుకని ఈ హామీలు ఇవ్వడం, హామీల అమలుకు సంబంధించి ఇన్ని కష్టాలు పడడం, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేటువంటి ప్రయత్నం జరగడం? అంటే మీ హయాంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది కళ్ళ ముందు 7 నెలల కాలంలోనే. సో ఏమంటారు వెంకటరెడ్డి గారు? సరే, ఇప్పుడు నేను అబద్ధాలు చెప్తున్నా అన్నారు కదా. ఆర్బీఐ లెక్కల అబద్ధాలు చెప్పవు, బడ్జెట్ లెక్కల అబద్ధాలు చెప్పవు. నేను నిజంగా అబద్ధాలు చెబితే అధికారంలోకి వచ్చేసేవాళ్ళం మీలాగా. అబద్ధాలు చెప్పకే రాలండి. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని మీరేం 10 మంది కలిసి అబద్ధాలను ప్రచారం చేసి అప్పులు అని చెప్పి లేనటువంటి అప్పులు కూడా ఉన్నట్టుగా చెప్పింది మీరు. నేను అడుగుతున్న జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టులో 3,000, సెప్టెంబర్లో 4,000, అక్టోబర్లో 6,000, నవంబర్లో 4,000, డిసెంబర్లో 9,237, మన డిసెంబర్ 31 5,000 కోట్లు. ఇది కాకుండా ప్రభుత్వ గ్యారంటీతో జూన్ 28న పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, జూలై 19న 3,200 కోట్లు పౌర సరఫరాల సంస్థ, మార్క్ఫెడ్ ఎన్డీపీసీ ద్వారా డిసెంబర్ 20న 1,000 కోట్లు, డిసెంబర్ 26న 1,800 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్లు, రాజధాని పేరుతో 31,000 కోట్లు, దీంట్లో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, ఇంకొక 20,000 కోట్లకు మళ్ళీ రాజధాని కోసం తెస్తా అన్నారు. అయ్యిలా ఇంకా అయితే 1,35,000 కోట్లు పైన అవుతుంది. సో మీకు తెచ్చిన లెక్కే చెప్పారు. మేము తెచ్చినటువంటి అప్పులకి వడ్డీ కట్టామని చెప్పి బ్రహ్మాండంగా చెప్పారు ఆయన. అయ్యా, మీ ఈనాడు దినపత్రిక అప్పు జనన్నెత్తిన నిప్పు మంగళవారం ఫిబ్రవరి 6, 2024 నేను పంపిస్తా రాజుగారు మీకు కూడా. భారీగా అప్పులు వడ్డీలు చెల్లింపు భారం జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాసింది. 2020-21లో 20,000 కోట్లు అసలు చెల్లించాం, వడ్డీ 10,000 కోట్లు, మొత్తం 30,416 కోట్లు. తర్వాత సంవత్సరంలో 32,000 కోట్లు, తర్వాత సంవత్సరంలో 36,000 కోట్లు, తర్వాత సంవత్సరం 41,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకుముందు వారసత్వంగా రాష్ట్ర విభజన వచ్చినప్పుడు అప్పులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకు కావచ్చు, అసలు కం వడ్డీ కలిపి 4 సంవత్సరాల్లో 1,71,000 కోట్లు కట్టింది సార్. 1,71,000 కోట్లు కట్టింది. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఎవరైనా కట్టాల్సిందే. ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా నెక్స్ట్ ప్రభుత్వం కట్టాలి. దానికి మేమేదో అప్పులు చేశాం. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులుగా. జగన్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. ఈ అప్పులకు అసలు వడ్డీ జగన్ గారు ఎందుకు కట్టారు? మరి తర్వాత ప్రభుత్వం కట్టాలి, అది కామన్. సో అప్పులకు సంబంధించి ఇప్పుడు మీ రాజధాని పేరుతో తెచ్చిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలు కట్టారు. రాజధాని పేరుతో, హడ్కో పేరుతో, లేదంటే బ్యాంకుల కన్సల్టం పేరుతో 5,000 కోట్లు తెస్తే 10 సంవత్సరాల్లో తిరిగి మొత్తం 15,000 కోట్లు చెల్లించాలి. 17,000 కోట్లు. 5,000 కోట్లకి విత్ ఇన్ 10 years లో 5,000 కోట్లు అసలు కం వడ్డీ మొత్తం కలుపుకుంటే 17,000 కోట్లు చెల్లించాలి. జగన్ గారు మీరు తీసుకొచ్చిన తర్వాత 5 ఏళ్ళు కట్టారు. వాటికి ఇంకో 2 సంవత్సరాలు అంత కడితే అది అయిపోతుంది. సో ఇక్కడ రెగ్యులర్ ప్రాసెస్ ఇది అప్పులకు సంబంధించి. కానీ మేము అప్పులు చేయం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు ఇబ్బడిగా అయిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పి 14 లక్షల కోట్లు అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి దావోస్ వెళ్తున్నాడు, చలి వస్తుంది, చలిలో రగ్గు కప్పుకొని వెళ్తాడు, లేదంటే 4 స్వెటర్లు వేసుకొని వెళ్తాడు. వెళ్ళాలి ముఖ్యమంత్రి అన్నాక అందరూ వెళ్తారు బడ్జెట్లకి. మీరు అన్నారు దావోస్ వెళ్ళినాక రేపు పొద్దున అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉరకలెత్తింది, పరుగులెత్తింది. అసలు ఇక్కడికి వచ్చేటటువంటి కంపెనీలను చూసి మొత్తం మిగిలిన రాష్ట్రాలు కూడా షేక్ అయిపోవాలని. తీసుకురండి మీరు కంపెనీలు తీసుకొని వస్తే ఎవడన్నా వద్దన్నాడా? ఎవరన్నా మీరు ఉద్యోగాలు ఇస్తా అంటే ఈ డిస్కషన్ ఏమైనా పెట్టారా? మీరు దావోస్ దాకా వెళ్ళారు. టాటా బిర్లా నుంచి అదానీ అంబానీ కంపెనీల దాకా
మొత్తాన్ని విశాఖపట్నం ఒక్క సమిట్ లో తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు. 13,11,000 కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే ఆ 13 లక్షల కోట్లలో 3,02,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చింది. 78,514 కోట్ల విలువైన పెట్టుబడులు వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించింది. సో ఇంకా మిగిలిన ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నాయి. ఆ వచ్చే కూడా ఏంటి, అప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు. మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు 30,000 ఇచ్చారు మీ 5 ఏళ్లలో 2014-19. మేము సింగిల్ నోటిఫికేషన్ 1,30,000 ఇచ్చాం. ఇప్పుడున్న సచివాలయాలు అయ్యే. మీరు అన్న ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పారు అభివృద్ధికి సంబంధించి. ఎస్, అభివృద్ధి ఇక్కడ 2 రకాలు సార్. ఒకటి ఏంటంటే ఒకే చోట కేంద్రీకృతం చేసే అభివృద్ధి, గ్రామాన చేసేటటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఈ రోజు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ₹1 కోటి విలువైన 4 బిల్డింగ్లు కట్టారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలని. మనది సముద్ర తీరం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది. మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవి డెవలప్మెంట్ చేసుకోవాలి. మేము అధికారంలోకి వచ్చిన 4 పోర్టులు మేము నిర్మాణాలు చేస్తుంటే ఈ రోజు అవి ప్రైవేట్ పరం చేయడానికి 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. ఇవన్నీ అభివృద్ధి కొలమానం కాదంటే ఏంటి? మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి సార్. జస్ట్ అయితే నిజంగా చెప్పాలంటే మనిషి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉంటే అదే అభివృద్ధి. మీరు ఈరోజు ఎక్కడైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక్కటే ఏమన్నా పెట్టారా? మేము ₹1000 దాటితే ఆరోగ్యశ్రీ, మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, చదువుల సమాజం ఉండాలని చెప్పి ఈ రోజు ఏదైతే నారాయణ చైతన్య స్కూల్కి పోవాలని చెప్పి మొత్తం మీరు గవర్నమెంట్ స్కూల్ నిర్వహణ చేసేటువంటి పరిస్థితి. వచ్చే సంవత్సరం ఇస్తారంట అమ్మఒడి. ఇందా జనసేన ఆయన చెబుతున్నాడు. ఎందుకు అప్పుడు కూడా అంటే ఈ సంవత్సరం మీరు పరిపాలించట్లేదా? వచ్చే సంవత్సరం ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ఇప్పుడు ఎందుకు చేశారు? జనసేన జనజీవన స్రవంతిలో లేనట్టున్నాడు. సిలిండర్లు ఇచ్చేసాము, అవి ఇచ్చేసాము. ఏంది ఇచ్చింది? మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం ఇచ్చింది 1 సిలిండర్. అది కూడా మనం డబ్బులు రాష్ట్రాన్ని ఒక మంచి మలేషియా. ఒక్క నిమిషం శేష్ బాబు గారు, ఒక్క నిమిషం మాట్లాడండి శేష్ బాబు గారు, ఒక్క నిమిషం. ఓకే ఏదో ఒక ఉద్యోగం ఇచ్చారా? వంశీకృష్ణ గారు చెప్పండి. వైజాగ్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ సంబంధించి చెప్పండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో ఎవరెవరు వచ్చారు ఆ సమ్మిట్ అనేది ప్రపంచం అంతా చూశారు. ఈయన చెప్తా ఉన్నాడు 13 వ్యక్తిగతంగా వెంకటరెడ్డి గారి గురించి నేను ఇప్పటి వరకు విన్నా. ఆయన గురించి లైవ్ లో చూసే అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ 9 యాజమాన్యానికి నిజంగా ధన్యవాదాలండి. 13 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారిని, అంబానీ గారిని, ఇంకెవరినో తీసుకొచ్చేసారు. టీసీఎస్ అన్నారు, మొత్తం అన్నారు. అవన్నీ ఏ సార్ దావోస్ అన్నారు, ప్రతి ముఖ్యమంత్రి వెళ్తారన్నారు. ఎప్పుడు వెళ్ళారు? చలిగా ఉందని చెప్పినటువంటి మీ గుడివాడ అమర్నాథ్ గారు చెప్తారు. గుడివాడ అమర్నాథ్ గారు ఏం చెప్తారు? చలిగా ఉంది. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ లో దావోస్ పర్యటనలు జరగల. ఏమండి ఇంకొక విషయం స్పష్టం చేసినటువంటి అప్పుకి వడ్డీ కట్టారా? అసలు అమరావతికి ఇచ్చినటువంటి అప్పు ప్రపంచ బ్యాంక్ అండ్ ఆల్సో హట్కో ఇచ్చేటటువంటి అప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదు. ఎవరు కట్టారు? మీరు వడ్డీ కట్టారా? ఎవరు కట్టారా ఒప్పు వడ్డీ? దానికి మీరు వడ్డీ కట్టారా? అడ్కో నుంచి బ్యాంకుల కన్సార్టియం నుంచి మీరు 5,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెస్తే 10 సంవత్సరానికి 1,600 కోట్ల అసలు వడ్డీ చెల్లించాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా ఈవీఎంల అడ్డదారుల అధికారంలోకి వచ్చి ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ మీలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఉండటం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. మీలాంటి వాళ్ళు మీరనుకుంటే సరిపోదు. మీరు పేపర్ మీద తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు వెంకటరెడ్డి గారు నేను ఇప్పటి వెంకటరెడ్డి గారు తమరి గురించి చాలా చెప్పారు. తమరి గురించి మీరు చంద్రబాబు నాయుడు అని ఏకవచనంతో పిలిచినా నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే అంట.
మా సంస్కారం, సరే, మా చంద్రబాబు నాయకుడు నాయుడు గారు నేర్పించినటువంటి ఏం పొడిచారు ఈ సంస్కారం, ఆ 6 తర్వాత మా నెలల్లో? నాయకుడు మమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు తీసేశారు? క్లాసిస్తారు. ఎందుకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు అనలేదని. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? సార్, ఉన్న ఉద్యోగాలు ఎందుకు తీసేశారు? ఎవరికి ఇవ్వలేదు సార్ ఉద్యోగాలు? అంటే మీకు వాలంటీర్లకు కనిపించదు. 10,000 ఇస్తామని చెప్పి 2,30,000 ఉద్యోగాల కల్పనలో వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని ఎందుకు తీసేశారు? స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ మీ చెప్పు. కడుపు మంట మిస్టర్ వంశీ, చల్లారుస్తాం. మీకు ఖచ్చితంగా వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నాడా లేదా మీ చంద్రబాబు నాయుడు గారు? అన్నాడా లేదా? 10,000 రూపాయలు ఇస్తారని వాలంటీర్లు ఎందుకు తీసేశారు? నీకు 15, నీకు 15, నీకు 15 గాలి మాటలు, నీ గాలి కోటకు చెప్పిందా లేదా? ఎందుకు ఇప్పుడు ఇవ్వటం లేదు? ప్రతి మహిళకి 1,500 ఇస్తామని ఎందుకు ఇవ్వటం లేదు? దీపం పథకాన్ని ఎందుకు దీపాన్ని సగంలో ఆపేశారు? చెప్పండి, సమాధానం చెప్పండి. సగంలో ఎవరు ఆపారు? ఒక సిలిండర్ ఇస్తారు ముందు, అవి అయిపోయినాక రెండో సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఒకేసారి ఆల్రెడీ అయిపోయింది. అంటే నెల అంతా అంటే ఒక నెలకు 3 సిలిండర్ ఒకేసారి వాడుకోలేరు కదా. మీ ఇంట్లో ఏమైనా ఒకేసారి 3 సిలిండర్ తెచ్చి పెట్టుకుంటున్నారా? అరే, ఒక సిలిండర్ అయిపోయినాక ఇంకో సిలిండర్ ఇస్తారు. దీనికి దీపం పథకం మధ్యలో ఆపేశారండి. ఎలా సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు. 3 సిలిండర్లు ఒక సిలిండర్ అయిపోయినాక ఇంకో ఒక సిలిండర్ నిమిషం. ఇస్తారు. యా మీరు 3 ఒకే సిలిండర్లు ఇది తీసుకొచ్చి 3 ఇంట్లో సార్ డిబేట్ పక్కదారి పడుతుంది. ఒక్క నిమిషం.